అందరికీ నమస్కారం అండి. మరి యొక్క ఇంటి చిట్కాతో మీ ముందుకు వచ్చానండి. అదేమంటే సాధారణంగా జ్వరాలు వచ్చినప్పుడు లేదంటే ఈ బాగా మోషన్స్ అయ్యి ఇబ్బంది పడుతున్నటువంటి సమయాల్లో లేదంటే లో బీపీ దానివల్ల వచ్చేటువంటి నీరసం వల్ల ఇట్లా నీరసపడటం అనేటువంటిది ఉంటాం చాలా మంది చాలా సందర్భాల్లో. ఆ నీరసాన్ని తగ్గించే మంచి చిట్కా అండి. అదేమంటే 4 బాదం పప్పులు, ఒక 4 ఎండి కిస్మిస్, ఒక 2 ఎండి ఖర్జూరా. ఈ ఎండి ఖర్జూరాన్ని పగలగొట్టి లోపలుండ గింజ తీసేసి ఈ 3 వస్తువులు, ఈ 3 పదార్థాలు ఒక అర గ్లాసు నీళ్లలో నానబెట్టి రాత్రిపూట ఉదయం బ్రష్ చేసిన తర్వాత స్పూన్తో ఈ 4 చొప్పున వేసినటువంటి పదార్థాలు స్పూన్తో మనం తింటూ మెత్తగా నవ్వులు మింగేసి ఆ అర గ్లాసు వాటర్ని అయితే తాగేసామంటే ఒక 2 రోజులు 3 రోజుల తర్వాత మనకి చాలా బాగా తెలుస్తుందండి ఎంత మార్పు వచ్చింది అనేటువంటిది. అయితే దీంట్లో ఒక విషయం అండి, ఇప్పుడు ఈ బాదం పప్పులు చెప్పాను కదా, ఉదయం నానబెట్టిన తర్వాత ఆ పైన పొట్టు తీసేయండి. ఆ బాదం పప్పుకి పైన పొట్టు తీసేసి అది ఒక ముక్క, ఇవి ఒక 2 కలుపుకుంటూ అలా తినేసి ఆ నీళ్లు తాగేసినట్లయితే ఆ నీరసం నుంచి బయటపడటం మీరు చూడొచ్చు. కాబట్టి వేరే వేరే పద్ధతులు కాకుండా ఇంటి చిట్కా వల్ల నీరసం నుంచి బయటపడాలని తెలియపరుస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.